నమస్తే అండి, వెల్కమ్ టు మామ్స్ వరల్డ్ చందు. ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. శవతారాల్లో 6వ అవతారమే పరశురామ అవతారం. పరశురాముడు క్షత్రియ వేషం ధరించిన బ్రాహ్మణుడు. దుర్మార్గులైన క్షత్రియులను సంహరించడానికి పరశురాముడు జన్మించాడు. పరశురాముడు యుద్ధ కళల్లో కూడా ప్రావీణ్యం కలవాడు. కథలోకి వెళ్దాం. పాలవెల్లి వంటి మనసు కలిగిన వాడే జమదాగ్ని మహర్షి. అగస్త్య మహర్షి విద్యార్థిగా అద్భుతమైన తపోబలాన్ని సంపాదించాడు. ధర్మాన్ని నిబద్ధతగా పాటిస్తూ యజ్ఞ వేదాలతో నిమగ్నమైన మహానుభావుడు. తన భార్య రేణుకాదేవి అపూర్వమైన ప్రతివర్త ధర్మాన్ని పాటించేది. భర్త అంటే అపూర్వమైన ప్రేమ, వినయం. అది చూసి ఇహలోకాలే కాకుండా దేవతలు కూడా ఆశ్చర్యపోయేవారు. రేణుకాదేవి ప్రతిరోజు ఉదయం నదికి వెళ్లి శుద్ధమైన కుండతో నీటిని తీసుకొచ్చి భర్తకు అర్పించేది. ఆమె ప్రతివర్త ధర్మానికి నీరెప్పుడు పవిత్రంగా ఉండేవి. అని ఒకరోజు ఆమె నది దగ్గర ఒక గంధర్వుణ్ణి చూసింది. అతని రూపు, సౌందర్యాన్ని చూసి ఆమె మనసులో అలజడి పుట్టింది. ఒక్క నిమిషం ఆమె మనసు చంచలమైంది. మనోభావంతో తీసుకున్న ఆ నీరు పవిత్రతను కోల్పోయాయి. ఈ సమయంలో తపస్సులో ఉన్న జమదాగ్ని మహర్షికి నది దగ్గర జరిగిన తీరు కనిపించింది. రేణుకాదేవిలో చిన్న వికారం జరిగినట్లు తెలుసుకున్నాడు. జమదాగ్ని మహర్షి రేణుకాదేవిని శిక్షించాలి అనుకున్నాడు. కాకపోతే తాను శిక్షించకుండా తన కుమారుల ద్వారా నుండి రేణుకాదేవి దివ్యతను పరీక్షించాలి అనుకున్నాడు. జమదాగ్ని మహర్షి తన కుమారుని పిలిచి ఇలా ఆజ్ఞాపించాడు. తల్లి తన ధర్మాన్ని తప్పింది, తనని శిక్షించాలి, మీరు వెంటనే ఆమెని వధించండి అని చెప్పాడు. కుమారులు ఆశ్చర్యపోయారు. తండ్రి ఆజ్ఞను పాటించలేక వెనక్కి తగ్గారు. కానీ పరశురాముడు ముందుకొచ్చి తండ్రి ఆజ్ఞను విధిగా తీసుకుంటూ తల్లి రేణుకాదేవిని వినయంగా నమస్కరించి సంహరించాడు. తండ్రి ఆనందించాడు. నీవు నన్ను గౌరవించావు, నీకేమి కావాలో కోరుకో అన్నాడు. తండ్రి, నా తల్లి మహాప్రతివర్త, ఆమెను మళ్ళీ బతికివ్వండి అని కోరుకున్నాడు. జమదాగ్ని మహర్షి తన తపోబలంతో రేణుకాదేవికి మళ్ళీ ప్రాణం పోశాడు. అలాగే పరశురామునికి శాస్త్ర విద్యలు, ఆయుధ శక్తుల్ని ఇచ్చాడు. పరశురాముడు చిన్నతనంలోనే తపస్సులోను, ధర్మ విద్యల్లోనూ నిపుణుడు. ఆయుధ విద్యల మీద ఉండే ఆసక్తితో పరమశివునికి తపస్సు చేసి అనుగ్రహం పొందాడు. పరమేశ్వరుని సూచన మేరకు లర్వశాఖ అనే మహాగురువు దగ్గర శిక్షణ తీసుకున్నాడు. ఆయన దగ్గర బ్రహ్మాస్త్రం, శివధనస్సు, పరశు అనే ఆయుధాలని నేర్చుకున్నాడు. పరమశివుడు ప్రత్యక్షమై పరశురామునికి పరశు అనే ఆయుధాన్ని స్వయంగా ఇచ్చాడు. అప్పటి నుండి ఆయుధ విద్యల్లో ప్రావీణ్యం సంపాదించాడు. పరశురాముడుగా ఖ్యాతి పొందాడు. కర్తవీర అర్జునుడని రాజు ఉండేవాడు. అతడు పరమశివుని అనుగ్రహంతో 1000 చేతుల్ని సంపాదించాడు. ధర్మాన్ని కాపాడతా అంటూ ప్రారంభమైన అతని పరిపాలన చివరికి అహంకారానికి లోనై ప్రజల్ని బాధించడం ప్రారంభించాడు. ఒకరోజు కర్తవీర అర్జునుడు వేట కోసం వెళ్తుండగా అడవిలో జమదాగ్ని మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. జమదాగ్ని మహర్షి కర్తవీర అర్జున్ని అతిథిగా భావించి కామధేను అనే దివ్య గోవు సహాయంతో రాజభోజనాన్ని సమర్పించాడు. ఆశ్చర్యానికి లోనైన రాజు గోవు తనకు అవసరమని భావించాడు. ఇప్పుడు కర్తవీర అర్జునుడు మహర్షితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, ఈ గోవును నాకు దానంగా ఇవ్వండి, ఇది నా రాజ్యానికి ఉపయోగపడుతుంది అని. ఇప్పుడు జమదాగ్ని మహర్షి, ఓ రాజా, ఇది దేవతల కోసం విధించబడింది, దీన్ని నేను ఇవ్వలేను అని చెప్పాడు. కర్తవీర అర్జునుడు మొండి వైఖరితో సైనికులతో కామధేనుని బలవంతంగా తీసుకెళ్లాడు. జమదాగ్ని మహర్షిని మానసికంగా హింసించాడు. దురాచారాన్ని చూసిన జమదాగ్ని మహర్షి ఆవేశంలో పరశురాముని పిలిచాడు. ఇప్పుడు ప్రారంభమైంది పరశురాముని ప్రతీకారం. దుర్మార్గ క్షత్రియుల సంహారం. కామధేనుని అపహరించి తండ్రిని అవమానించినందుకు పరశురాముడు కోపంతో రగిలిపోయాడు. ధర్మాన్ని కాపాడాల్సిన వాడే ధర్మాన్ని తప్పాడంటూ ఇది క్షమించదగిన విషయం కాదని పరశురాముడు పుణ్యనీటిలో స్నానం చేసి పరశు ఆయుధాన్ని పట్టుకొని కర్తవీర అర్జుని రాజధానికి వెళ్ళాడు. పరశురాముని రాకను తెలుసుకున్న కర్తవీర అర్జునుడు సైన్యాన్ని పంపాడు. కానీ సైన్యాన్ని పరశురాముడు ఒక్కడే సంహరించి కర్తవీర అర్జుని 1000 చేతుల్ని నరికి అతన్ని సంహరించాడు. ఈ క్షత్రియులపై పరశురాముని మొదటి ఘాతకం. అతన్ని కాపాడే మార్గం ప్రారంభమైంది. కర్తవీర అర్జుని వధతో కర్తవీర అర్జుని కుమారులు జమదాగ్ని మహర్షి మీద ప్రతీకారం పెంచుకున్నారు. ఒకరోజు పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో ఆశ్రమానికి చేరుకున్నారు. జమదాగ్ని మహర్షి తపస్సులో లీనమై ఉన్నాడు. ఇప్పుడు కర్తవీర అర్జున కుమారులు ఇతర రాజులు ఆశ్రమంలోకి చొచ్చుకొని పోయారు. తపస్సులో ఉన్న జమదాగ్ని మహర్షిని ఎంతగానో హింసించి సంహరించారు. చనిపోయిన తన తండ్రిని చూసిన పరశురాముడు ఎంతగానో విలపించాడు. ధర్మాన్ని పట్టుకున్న నా తండ్రిని చంపిన వారిని విడిచిపెట్టను అంటూ శపథం చేశాడు.
ఘట్టమే పరశురాముని ప్రతీకార యాత్రకు ప్రారంభమైంది. తండ్రి హత్యకు ప్రతీకారంగా పరశురాముడు శపథం చేశాడు. ఈ భూమి అధర్మంతో మలినమైపోయింది. శత్రువుల అహంకారానికి శిక్ష వేసే సమయం వచ్చింది. ఈ భూమిని 21 సార్లు శుద్ధి చేస్తాను అంటూ శపథం చేశాడు. పరశురాముడు తన పరశుతో దండయాత్ర ప్రారంభించాడు. దానుల్ని, కోటలను, నగరాలను చీల్చాడు. ప్రతి చోట క్షత్రియులను సంహరించాడు. కేవలం ప్రతీకార యుద్ధం కాదు, ధర్మాన్ని స్థాపించేందుకు చేస్తున్న యజ్ఞం. వంశాన్ని, ప్రతి రాజ్యాన్ని తిరిగి 21 సార్లు భూమి మీద క్షత్రియుల్ని నిర్మూలించాడు. ఆవేశం, తపస్సు, ధర్మం ఈ మూడింటి మిశ్రమే ఆయన సంహారం. ప్రతి సంహారం తర్వాత తపస్సు చేసి గంగాజలంతో తండ్రికి అభిషేకం చేసేవాడు. పుణ్యక్షేత్రాల్లో స్నానం చేసి మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేసేవాడు. చివరికి పరశురాముని మనసు ప్రశాంతమైంది. భూమిని తిరిగి పునర్నిర్మించడానికి, పరిరక్షించడానికి భూమికి ధర్మపరుడు కావాలని నిర్ణయించుకున్నాడు. పరశురాముడు ఒకరోజు కశ్యప మహర్షిని దర్శించాడు. ఆయనకు నమస్కరించి, ఓ మహర్షి, నేను భూమిని శుద్ధి చేశాను. ఇకపై నాకు అధికారం కలగకూడదు. భూమికి ధర్మపాలకుడు కావాలి. ఈ భూమిని మీకు సమర్పిస్తాను. దయచేసి ధర్మబద్ధంగా పాలించండి అని చెప్పాడు. కశ్యప మహర్షి ఒక్కసారిగా మూగబోయాడు. ఓ రామ, నీ చేతిలో ధర్మం గెలిచింది. నీ చర్య భవిష్యత్తు తరాలకు మార్గదర్శనం అవుతుంది. ఈ భూమిని నేను స్వీకరిస్తాను. నీవు మాత్రం తపస్సులోకి ప్రవేశించు అని చెప్పాడు. పరశురాముడు కశ్యప మహర్షిని నమస్కరించి అనంతరం తన ఆయుధాన్ని నదిలోకి ప్రవేశపెట్టాడు. తర్వాత ఆయన ప్రయాణం హిమాలయాల వైపు కొనసాగింది. గృహాల మధ్యలో ఒక శివాలయం సమీపంలో స్థిరమయ్యాడు. బస్సులో లీనమయ్యాడు. పరశురాముడు మరణించలేదు. అతడు చిరంజీవి. కథ ఇంకా ముగిసిపోలేదు. హిమాలయాల్లో పరశురాముని తపస్సుకి ప్రకృతి కదిలిపోయింది. తపస్సు ఎలాంటి కోరిక కోసం కాదు, ఆత్మ నిగ్రహం కోసం. పరశురాముని తపస్సుకి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. పరశురాముణ్ణి ఆశీర్వదిస్తూ, ఓ పరశురామా, నీవు నీ కోపాన్ని నియంత్రించగలిగావు. కావున నేను నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. నువ్వు ఈ భూలోకంలో చిరంజీవిగా ఉండాలి. ఈ శక్తి, నీ ధర్మబద్ధత భవిష్యత్తుకి అవసరం. ఆ రోజు నుండి పరశురాముడు సప్త చిరంజీవుల్లో ఒకడయ్యాడు. చిరంజీవిగా మారిన తర్వాత పరశురాముడు లోపల ఆత్మ విమర్శకు గురయ్యాడు. ధర్మానికి దారి చూపే జీవితం తప్ప మిగతాదంతా హుదానే అనుకున్నాడు. తన విద్యను తగిన వారికి మాత్రమే అందించాలన్న నియమంతో జీవించాడు. తన విద్యను అధర్మం వైపు వెళ్ళకోకుండా కాపాడాడు. ఇప్పుడు దేవతలు ప్రసన్నమయ్యి, ఓ పరశురామ, కళ్ళకు కనిపించని కాలంలో ధర్మాన్ని రక్షించేందుకు ధర్మరక్షకుడు అవతరిస్తాడు. అతడే కల్కి. నీకు శిష్యుడు అవుతాడు. అతనికి నువ్వు ఆయుధ విద్యల్ని బోధించాలి. నీ వరం యొక్క ప్రయోజనం. ఆ మాటలకు ఆశ్చర్యపోయాడు పరశురాముడు. వరం ఎలాంటి వ్యర్థం కాలేదని బోధపడింది. ఇప్పటికీ పరశురాముడు గంభీర అడవుల మధ్యలో నివసిస్తున్నాడని పురాణాలు చెప్తున్నాయి. ఏకాంతంగా ధ్యానంలో కాలం గడుపుతూ కల్కి అవతారం కోసం ఎదురు చూస్తున్నాడని చెప్తున్నాయి. ఆయన తపస్సు ఇప్పటికీ భూమిని రక్షించే శక్తిగా పనిచేస్తుందని భక్తుల నమ్మకం. పరశురాముడు మానవులకు ఒక ఆదర్శం. కాలం అతన్ని మర్చిపోదు. ఎందుకంటే ఆయన కాలానికి ముందు జీవిస్తున్నాడు, ఒక చిరంజీవిగా. భారతీయ ఋషుల్లో అత్యంత శక్తివంతుడే పరశురాముడు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.